గాయస్ గుడ్ మార్నింగ్. ఇందాక మనం బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం బాయ్. ఇప్పుడు రాడ్ టాప్ 10 రాడ్ ఫిలిమ్స్ గురించి కూడా మాట్లాడదాం. అంతకుముందు సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి ఛానల్. టాప్ 10 వచ్చేసి మనకి టైగర్ 3 మావ. ఎంత చిరాకేసిందంటే సినిమా చూస్తే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అయితే తిట్టుకుంటారు. నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చండాలం అనిపించింది. వద్దులే ఇంకెందుకులే మాట్లాడడం. ఇక 9th ప్లేస్ వచ్చేసరికి మనకి రూల్స్ రంజన్. అసలు కిరాణా పోరాన్న ఏం సినిమాలు తెస్తున్నాడో ఆయనకే తెలియాలి. నేను మా ఫ్రెండ్స్ వద్దన్నారు సినిమాకి, అయినా సరే ఏదో సినిమా బాగుంటుందని చెప్పి వెళ్ళాను. ఫుల్ స్లీప్ గాయస్, ఫుల్ స్లీప్. నిజం చెప్తున్నాను కదా, అసలు ఒక్కటి కూడా ఎక్కలేదు నాకు సినిమా. ఇక మన కళాఖండం 8th ప్లేస్ బోలా శంకర్. కళాఖండమే. అసలు ఎయిటింగ్ ఉంటుంది భయ్యా, ఓ రేంజ్లో ఉంటుంది. చిరంజీవి గారికి మంచి పెద్ద ఫ్లాప్ ఇచ్చారు. ఇక 7th ప్లేస్ వచ్చేసరికి మనకి బ్రో. అసలు సినిమా ఏముంది భయ్య, ఓన్లీ పవన్ కళ్యాణ్ లేపడం తప్పితే అసలు నాకేం నచ్చలేదు భయ్య సినిమా. ఓజీతో అయినా కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి పవన్ కళ్యాణ్ గారు. ఇక 6th ప్లేస్కి వచ్చేసరికి శాకుంతలం. అసలు సినిమా అసలు వచ్చిందని కూడా ఎవరికి తెలియదు భయ్య. అసలు స్టోరీ ఉంటుంది భయ్య, ఎంత ఫ్లాట్గా ఉంటుందో. అసలు ఎడిటింగ్ కూడా చాలా పూర్గా ఉంటుంది. సర్లే. 5th ప్లేస్ వచ్చేసరికి అబ్బో చంద్రముఖి 2. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఫైట్లు ఉంటాయి భయ్య. అబ్బో వద్దులే, ఇదొక రాడ్. ఇక 4th ప్లేస్ అయితే అఖిల్ గారిది ఏజెంట్. అసలు ఎందుకు తీసాడో ఆయనకే తెలియాలి, సురేందర్ రెడ్డి గారికే తెలియాలి. సినిమా ఫస్ట్ రోజు వెళ్ళాను, నిరాశతో బయటకు వచ్చాను. ఇక 3rd ప్లేస్ అయితే స్కంద గాయస్. అబ్బో ఫైట్లు ఉంటాయి. అబ్బో బోయపాటి గారైనా సినిమా తీసింది అన్నట్టు రేంజ్లో ఉంది. సినిమా అయితే చండాలంగా ఉంది, అసలు నచ్చలే. ఇక టాప్ 2లో అయితే అబ్బో ఆదికేశవ. ప్రీమియర్కి వెళ్ళాను గాయస్, తలకాయ నొప్పి. ఎందుకు చూశాను రా బాబు అనిపించింది. అసలు వేస్ట్, ఇంకెందుకులే. ఇక ఫస్ట్ ప్లేస్ అయితే మన నితిన్ గారిదే ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కదా, ఎక్స్ట్రాడినరీ మ్యాను. సో అది గాయస్ టాప్ 10 రాడ్ మూవీస్. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సైనింగ్ ఆఫ్ సిద్ధు రివ్యూస్.